హాయ్ గైస్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ చాణక్య. ఒక మన తెలుగు కుర్రోడు హాలీవుడ్ మూవీస్లో యాక్ట్ చేస్తూ అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్కి కూడా కొలాబ్ అయ్యి మరి ముందుకెళ్తున్నా అంటే ఎంత గర్వకారణం. మరి అలాంటి కుర్రోడు ఇప్పుడు మన ముందున్నాడు. మరి తెలుగులో కూడా కొన్ని మూవీస్ కూడా చేశారు అండ్ చేయబోతున్నారు కూడా. మరి ఆయన ఎవరో కాదు, రాజ్ దాసిరెడ్డి గారు. మరి ఆయనతో మాట్లాడదాం అండ్ ఆస్కార్ లెవెల్కి వెళ్ళడానికి ఆ రీజన్ ఏంటి, వాటి వెనకాల ఉన్న కష్టం ఏంటి, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. హాయ్ బ్రో. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మిమ్మల్ని చూస్తుంటే చాలా ప్రౌడ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఆస్కార్ వెళ్ళడం అంటే ప్రతి ఒక్క యాక్టర్కి కూడా ఎంతో గర్వకారణం. అక్కడికి ఒక్కసారైనా వెళ్ళాలి అని అనుకుంటాను. అవును. అండ్ 97th ఆస్కార్లో మీరు ఉన్నారు అండ్ ఆల్సో డూయింగ్ ద హాలీవుడ్ మూవీస్ అండ్ తెలుగు మూవీస్. ఎలా అనిపిస్తుంది? హాయ్ అండి. నా పేరు రాజ్ దాసిరెడ్డి. నేను యూఎస్లో చదువుకున్నానండి. ఫస్ట్ నా ఇంజనీరింగ్ అంతా అయిపోయిన తర్వాత నేను న్యూయార్క్లో ఫిల్మ్ ఎడ్యుకేషన్ అనే దాంట్లో ఎన్రోల్ అయ్యాను. న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ అని. అది ఒక ఫిలిం కాలేజ్ అనమాట. ఫిలిం మేకింగ్, యాక్టింగ్, సినిమాటోగ్రఫీ ఇవన్నీ నేర్పిస్తుంటారు అక్కడ. సో నేను అక్కడ నాకు అడ్మిషన్ వచ్చింది ఫస్ట్ న్యూయార్క్లో. అక్కడ న్యూయార్క్లో అడ్మిషన్ వచ్చిన తర్వాత నేను అక్కడ చదువుకుంటూ ఉన్నప్పుడు నేను అప్పుడు ఫోటోషూట్స్, అక్కడున్న ఇవన్నీ చేసుకునేవాడిని. ఫోటోషూట్స్ కానీ, రీల్స్ ఇప్పుడు అలా చిన్న చిన్నగా చేసుకునేవాడిని. అప్పుడు నన్ను మారుతి గారు చూశారు. మారుతి గారు అప్పుడులో చూశారనమాట. చూసి ఇవన్నీ చూపించడంతో ఆయన ఏమన్నారంటే, నేను ఒక చిన్న సినిమా ప్లాన్ చేస్తున్నాను అప్పుడు. అంటే అప్పటికే ఆయన మంచి డైరెక్టర్. మారుతి సారు అప్పుడే భలే భలే మగాడు అని నాని గారితో తీశారు. అప్పటికే ఆయన మంచి డైరెక్టర్ అనమాట.